చాలా చాలా డెప్త్ కి వెళ్ళారు, చాలా చక్కగా తీశారు. క్రైమ్ థ్రిల్లర్ కావాలంటే మామూలు విషయం కాదు. బట్ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది అంకుల్? చాలా బాగుందన్న. డైరెక్టర్ మొత్తం స్కిల్ అంతా ఉపయోగించి ఆయన మొత్తం చాలా బాగా చేశాడు. చివరి దాకా కూడా సస్పెన్స్ మెయింటైన్ చేశాడు. సబ్జెక్ట్ చాలా బాగుంది. చివరి దాకా ఆ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ యూనిట్ అంతా కూడా చాలా కష్టపడ్డారు. డైలాగ్ రైటర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి డైలాగ్స్. ప్రతిదీ కూడా ఎక్కడ కూడా ల్యాగులు లేవు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అన్ని యూనిట్స్ తో పాటు మ్యూజిక్ కూడా చాలా ఎక్కడ ఎక్కువ కాకుండా కరెక్ట్ గా ఉంది నాన్న. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. మృత్యుంజయ్ సినిమా ఆల్రెడీ ఇలాంటి సినిమాలు తమిళ్లో చాలా వచ్చినాయి. సో నాకంత ఏమి ఎగ్జైటింగ్ గా గ్రిప్పింగ్ గా కొత్తగా ఏమి అనిపించలే. సో మృత్యుంజయ్ సినిమా ఒక యావరేజ్ ఫిలిం. యాక్టింగ్ పరంగా శ్రీకృష్ణ అన్న బాగా చేశాడు, విలన్ గా కూడా బాగా చేశాడు. అతను ఎవరు పేరు తెలియదు కానీ. సో ఒక యావరేజ్ ఫిలిం. అంటే డిఫరెంట్ గా నాకు కొత్తదనంగా అనిపించాల. అంటే ఇలాంటి సినిమాలు చాలా ఇంత ముందు మనకి తమిళ్లో మలయాళంలో వచ్చినాయి ఈ మర్డర్ మిస్టరీ గురించి. సో నాకు అంత గ్రిప్పింగ్ గా ఏం అనిపించలేదు. ఇంకా ఈ సినిమా మర్చిపోయి నెక్స్ట్ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తే శ్రీకృష్ణ అన్న ఒక సింగిల్ సినిమా లాగా ఒక మంచి కంబ్యాక్ ఇస్తాడేమో అనిపిస్తుంది. అంటే ఇది శ్రీకృష్ణ అన్న జానర్ కాదు. ఇంతవరకు ఎప్పుడు ఆయన కామెడీ సినిమాలు చేశాడు. ఫస్ట్ టైం ఒక థ్రిల్లర్ సినిమా చేశాడు. సో నాకైతే ఎందుకో అంత ఎక్కలేదు సినిమా. ఒక యావరేజ్ ఫిలిం. యూజువల్ గా లైక్ థ్రిల్లర్స్ మనం చూస్తూనే ఉంటాం రెగ్యులర్ గా. థ్రిల్లర్స్ అండ్ సస్పెన్స్ మూవీస్ మనం చూస్తూనే ఉంటాం. బట్ మనకి క్లైమాక్స్ లో వచ్చే థంప్ అండ్ హీరోకి విలన్ కి జరిగే సంభాషణలు అండ్ విలన్ ని కనుక్కోవాలనేది అది చూపించడం ఒక ఆర్ట్ అది. సో హుస్సేన్ షా కిరణ్ గారు రియలీ హస్ డన్ అ వండర్ఫుల్ వర్క్. అండ్ ప్రతి థ్రిల్లర్ సినిమాల్లో విలన్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉండాలి. సో అసలు బాహుబలిలో రాణా గారు ఎట్లనో అంత పవర్ఫుల్ ఉండే. అండ్ బీజిఎం అయితే ఎక్స్ట్రాడినరీ, అసలు ఇంకా మామూలుగా లేదు. ఒక చిన్న పాప ఉంటది, తను కూడా చాలా బాగా క్యూట్ గా చేశారనమాట. అండ్ విష్ణు గారు ఎమోషన్స్ అయితే ఇంకా బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ ఎమోషన్స్ చాలా బాగా పండాయని ఎక్స్ప్రెషన్స్ అదైతే తెలిసిందే. దట్ ఈస్ వాట్ వి ఎక్స్పెక్ట్. అంటే ఇప్పుడు కామెడీ జానర్ కాకుండా ఇలాంటివి ట్రై చేయొచ్చు అంటారు. 100% అండ్ 200% ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ చాలా బాగున్నాయి ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా. లైక్ సస్పెన్స్ కి అంటే థ్రిల్ కి అండ్ విలన్ హీరో కలవడము ఫైట్ అనేది అన్ని సినిమాల్లో చూసేలాగా లేనే లేదనమాట. ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. సో ఖచ్చితంగా చూడాలనేసి నేను చెప్తాను. బ్యాక్ టు బ్యాక్ విష్ణు ఫిల్మ్స్ వస్తున్నాయి కదా. లాస్ట్ టైం ఏమో కామెడీతో వచ్చారు, ఈసారి ఏమో థ్రిల్లర్ తో వచ్చారు. దిస్ ఇస్ డిఫరెంట్ అండి. అంటే యాక్చువల్ గా అయితే హీరోస్ ఎవరైతే డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తారో వాళ్ళు మనకి మంచి మూవీస్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్టే. సో డెఫినెట్ గా ఇది మనం ఎంకరేజ్ చేయాలి విష్ణు గారిని ఆర్ హూఎవర్ ఈస్ ట్రైయింగ్ డిఫరెంట్ జానర్స్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. 100% నచ్చుతుంది అండి. బికాస్ ఓన్లీ థ్రిల్లర్ సస్పెన్స్ కాకుండా ఎమోషనల్ టచ్ కూడా చాలా ఉంది అనమాట. చిన్న పాప ఉంది అండ్ ఎమోషన్స్ అయితే చాలా 100% ఇచ్చారు. నేనైతే అంటే అది చెప్తే బాగుంటుంది లేదు కానీ విలన్ ఆయనని తీసుకురావడము, ఆయన ఇంటరాక్షన్ అవ్వడం హీరోతో, దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ అన్నమాట. అసలు అంత ఇదిగా అంటే యూజువల్ ఎప్పుడైనా హీరో ఎలివేట్ అవ్వాలంటే కూడా ఆయనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండాలి, విలన్ పవర్ఫుల్ గా ఉండాలి. అంత అసలు చాలా ఎక్స్ట్రాడినరీ విలన్ తీసుకొచ్చారు హుస్సేన్ షా కిరణ్ గారు. గ్రేట్ గ్రేట్. బానే ఉంది, బోర్ కొట్టలేదు, ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా బాగుంది. శ్రీ విష్ణుది బాగుంది, యాక్షన్ అది బాగుంది. కంప్లీట్ థ్రిల్లర్ కాబట్టి మా ఏజ్ వాళ్ళకంటే చిన్న వాళ్ళకు చాలా బాగుంటుంది. నాకు కూడా బోరు కొట్టలేదు. ఎక్కడా లేదండి, మధ్యలో ఎక్కడో 1-2 చోట్ల అనిపించింది కానీ అది కూడా పర్వాలేదు, నెగ్లిజిబుల్. ఓకే, థ్యాంక్ యూ. నాకు చాలా బాగుందండి, డైరెక్షన్ బాగుంది, థ్రిల్లర్ చాలా బాగుంది. శ్రీ విష్ణు బాగా చేశారు, డైరెక్టర్ కూడా చాలా బాగా తీసుకొచ్చారు సినిమా. ఎండింగ్ కూడా బాగుంది. హీరో యాక్టింగ్ చాలా బాగుంది, బాగా చేశారు. ఆయన కూడా చాలా బాగా చేశారు. సాంగ్స్ ఒక్క సాంగ్ ఏం అంతే లేదు. హీరోయిన్ కూడా బాగా చేశారు, ఆమె యాక్షన్ కూడా బాగుంది. ఇది కూడా చాలా బాగా చేశారు. ఆయన యాక్టింగ్ కూడా బాగా చేశారు. అంటే థ్రిల్లర్ గా అయినా సరే యాక్టింగ్ గా కూడా బాగా చేశారు.